సుందరకాండ. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద నుండి సముద్రం మీదకి ఎగరటంతో కిష్కింధకాండ పూర్తయి సుందరకాండ మొదలవుతుంది. 100 యోజనాలు ఉన్న సముద్రాన్ని దాటేటప్పుడు హనుమంతుల వారికి ఎదురైన అడ్డంకులు అన్నీ ఆయన ఎలా జయించాడో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. రాజావారి గైడెన్స్ ఛానల్లోని సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు కిష్కింధకాండ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పక చూడండి. ఇక సుందరకాండలోకి ప్రవేశిద్దాం. అంత దూరం సముద్రం మీద ఎగిరేటప్పుడు హనుమంతుల వారికి అలసట కలిగితే సేద తీరటానికి ఒక ఖాళీ ప్రదేశం కోసం సముద్రుడు మైనాక అనే పర్వతాన్ని కోరతాడు. ఈ మైనాక అనే పర్వతం సముద్రంలో అట్టడుగున పాతాళ లోకానికి అడ్డుగా ఉంటుంది. ఎందుకంటే విష్ణుమూర్తి వానమావతారంలో బలిచక్రవర్తిని పాతాళలోకంలోకి పంపగా బలితో పాటు చాలామంది రాక్షసులు పాతాళలోకంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంద్రుడు మైనాకా పర్వతాన్ని పాతాళలోకానికి అడ్డుగా పెడతాడు. పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అప్పుడవి గాలిలో వేగంగా అటు ఇటు తిరుగుతూ దేవతలను, ఋషులను ఇబ్బంది పెడుతూ ఉండేవి. అప్పుడు ఇంద్రుడు వాటి రెక్కల్ని తన వజ్రాయుధంతో ఖండించాడు. కానీ ఈ మైనాక అనే పర్వతాన్ని మాత్రం వాయుదేవుడు రక్షించి సముద్రంలో పడేస్తాడు. వాయుదేవుడు హనుమంతుల వారి తండ్రి కనుక ఈ మైనాకా పర్వతం ఆయనకి విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేయాలి అనుకుని సముద్రంలో నుంచి పైకి వస్తుంది. కానీ ఆంజనేయుడు తన దారికి అడ్డుగా ఉందని అనుకుని ఆ పర్వతాన్ని ఢీకొట్టగా అది కాస్త కింద పడిపోతుంది. క్షణకాలంలో దాన్ని దాటి ముందుకి ఇంకా ఎగురుతూ ఉండగా ఇంకొక అడ్డంకి వస్తుంది. అదే సురస. సురస ఒక నాగదేవత. అన్ని యోజనాలు ప్రయాణం చేసిన ఆంజనేయుడు శరీరం చక్కని తేజస్సుతో విలసిస్తోంది. అందుకే ఆయనకి క్షణకాలమైన విఘ్నాన్ని కలిగించు అని దేవతలు, గంధర్వులు సురసను కోరుతారు. అప్పుడు సురస అతి భయంకరమైన, వికారమైన, వికృతమైన రూపాన్ని రాక్షసు రూపంలో ఆంజనేయుడిని అడ్డుకుని ఇలా అంటుంది: దేవతలందరూ నిన్ను నాకు ఆహారంగా పంపించారు కనుక నువ్వు నా ఆకలి తీర్చాలి. అందుకే నువ్వు నా నోట్లో ప్రవేశించాలి. నా మాట కాదని ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. అది నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అని అంటుంది. అప్పుడు ఆంజనేయుడు ఇలా అంటారు: అయితే నీ నోరు తెరువు అని. 10 యోజనాలు ఎత్తుకు పెరిగిపోతాడు. అప్పుడు సురస తన నోటిని 20 యోజనాలు పెంచుతుంది. అప్పుడు మళ్ళీ హనుమంతుడు 30 యోజనాలు పెరుగుతాడు. సురస నోటిని మళ్ళీ 40 యోజనాలు పెంచుతుంది. అలా అలా సురస తన నోటిని 100 యోజనాలు పెంచగానే హనుమంతుడు వెంటనే బ్రొటనవేలంత అయిపోయి చిటికెలో సురస నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. అలా తన బుద్ధిబలంతో సురసను జయిస్తాడు. తర్వాత అడ్డంకి సింహిక. సింహిక అనేది ఒక రాక్షసి. ఆకాశంలో ఏరుతున్న హనుమంతుల వారిని చూసి తనకు మంచి ఆహారం దొరికిందని ఆయన్ని తినాలని చూస్తుంది. సింహికకి ఒక ప్రత్యేకత ఉంది. అది నీడల్ని పట్టుకుని జీవులను నియంత్రించగలదు. అలానే ఆంజనేయుడి నీడను గట్టిగా పట్టుకుని కదలనివ్వలేదు. ఆంజనేయులు వారు ఎవరో తనని వెనక్కి లాగుతున్నారు అని చూడగా అది సింహిక అని గుర్తించి తన శరీరాన్ని 1000 రెట్లు పెంచేశాడు. అది చూసి సింహిక తన నోరుని ఇంకా పెద్దది చేసింది. అప్పుడు వెంటనే హనుమంతుడు చిన్నగా అయిపోయి సింహిక నోట్లో దూరిపోయి ఆ రాక్షసి అవయవాలని అన్నింటినీ
తన గోళ్లతో బలంగా చీల్చివేస్తాడు. దాంతో సింహిక మరణిస్తుంది. ఇలా హనుమంతుడు తనకు కలిగిన అడ్డంకులు అన్నింటినీ దాటుకుని త్రికూట పర్వతంకి చేరుకుంటాడు. 3 పెద్ద పెద్ద శిఖరాలు ఉన్నందువల్ల దీనికి త్రికూట అని పేరు వచ్చింది. ఆ 3 శిఖరాలు బంగారము, వెండి, రత్నాల వర్ణంతో మెరిసేవి. అద్భుతమైన అడవుల్లో రకరకాల సుగంధ పుష్పాలు, ఫలాలు, ఔషధ వృక్షాలతో నిండి ఉండేవి. అనేక పక్షులు మరియు జంతువులు నివసిస్తూ అందమైన ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండేది. ఈ త్రికూట పర్వతం శిఖరం మీదే లంకానగరం ఉంది. దానిని నిర్మించింది విశ్వకర్మ. అక్కడ నుండి లంకానగరాన్ని చూసిన హనుమంతుల వారు దాన్ని ఇలా వర్ణించారు. లంకానగరం ఎత్తైన బంగారు గోడలతో సంరక్షింపబడేది. ఆ గోడలపైన రత్నాలతో అలంకరించిన ద్వారాలు ఉన్నాయి. అనేక బంగారు భవనాలు ఉన్నాయి. కొన్ని భవనాలు వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలతో మెరుస్తున్నాయి. అవి మేఘాలను తాకేంత ఎత్తుగా ఉన్నాయి. లంకలో అందమైన తోటలు, సరస్సులు ఉండేవి. ఆ నగరానికి బలమైన కోట గోడలు, దానికి కాపలాగా రాక్షస సైనికులు ఉన్నారు. రాత్రి సమయంలో ఆ లంక దీపాలతో మెరుస్తూ స్వర్గంలా కనిపించింది. బంగారు భవనాలపై చంద్రకాంతి పడుతూ అద్భుతంగా మెరిసింది. నగరం మొత్తం సంపద, వైభవం, శక్తితో నిండుగా కనిపించింది. మళ్ళీ హనుమంతుల వారు బ్రొటనవేలంత చిన్నగా మారిపోయి సీతాదేవి జాడను తెలుసుకోవాలి అని అనుకుని లంకలోకి ప్రవేశించగానే అక్కడ లంకిడి అనే రాక్షసి హనుమంతుడిని అడ్డగిస్తుంది. ఎవరు నీవు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు హనుమంతుల వారు ఇలా అంటారు, నేను ఈ లంకా నగరాన్ని చూడడానికి మాత్రమే వచ్చాను అని. కానీ లంకిని అది వినకుండా ఆంజనేయుణ్ణి తోసేయడంతో హనుమంతుల వారు లంకిని స్త్రీ అవ్వటం వలన చిన్నగా తన పిడికిడితో కొడతారు. దానికే ఆ లంకిని కింద పడిపోతుంది. దీంతో బ్రహ్మదేవుడు ఆ లంకిడికి ఇచ్చిన వరం గుర్తొచ్చి ఇలా అంటుంది, ఏ రోజైతే నేను ఒక వానరం చేతిలో ఓడిపోతానో అదే ఈ లంకా నగరం విధ్వంసానికి మొదటి క్షణము అని. నీవు ఖచ్చితంగా రాముడు పంపిన దూతవి. దాంతో లంకిని హనుమంతుల వారికి నమస్కరించి లంక లోపలికి అనుమతిస్తుంది. హనుమంతుడు ఆ సూక్ష్మరూపంలో లంకలోకి ప్రవేశించి సీతాదేవి కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్షణమే లంకానగరం రావణుడి సామ్రాజ్యం కూలిపోవడానికి ఆరంభమవుతుంది. దీని తదుపరి భాగాల్ని రాబోయే వీడియోస్లో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై జై హనుమాన్.